హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడీస్ లైఫ్ ఎక్స్. ఇవాళ మనం సేమియా పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. సేమియా పాయసం కోసం మనమైతే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాన్ని అయితే వేడెక్కించుకోవాలి. ప్యాన్ అంతా వేడెక్కిన తర్వాత దాంట్లోకి వెమ్మిసలి సేమియా అయితే వేసుకున్నాం మేము. ఆ సేమియాని అయితే తీసుకొని వాటిని బాగా బ్రౌనిష్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అవి బాగా బ్రౌనిష్ అయిన తర్వాత మనమైతే వాటిని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లోకి మళ్ళీ కొద్దిగా గీ వేసుకొని దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా వేయించుకోవాలి గీలోకి. ఆ గీలోకి అంతా కూడా డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా పక్కకు తీసుకొని అదే ప్యాన్లోకి గీ ఉన్న దాంట్లోనే పాలు పోసుకొని పాలని బాగా మగ్గించుకోవాలి. పాలంతా దగ్గర పడేంత వరకు మనమైతే పాలని బాగా మరిగించుకోవాలి. ఆ పాలు బాగా మరిగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న సేమియాని అయితే వేసుకోవాలి. ఆ సేమియానంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు బాగా ఆ పాలల్లో మరిగించుకున్న పాలల్లోకి వేసుకున్నాం కదా, అందులోకి ఈ సేమియా అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అదే దాంట్లోకి అదంతా మగ్గిన తర్వాత కొద్దిగా షుగర్ని అయితే యాడ్ చేసుకొని మనము పాలల్లోకి బాగా ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ వేసుకోవాలి. అదంతా మగ్గిన తర్వాత మనమైతే డ్రై ఫ్రూట్స్ ముందుగా వేయించుకున్నాం కదా, గీలోకి రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేంతవరకు ఆ పాలంతా కూడా దగ్గర పడేంతవరకు మనమైతే వాటిని బాగా మగ్గించుకుంటే అదంతా దగ్గరకు వచ్చేంతవరకు మగ్గించుకుంటూ ఉండాలి. సో దాన్ని అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.